హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కోడింగ్ నేర్చుకోవాలని మీలో చాలా మందికి ఉంటుంది. పర్టిక్యులర్‌గా జీరో లెవెల్ నుంచి కోడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అసలు ఎంత టైం పడుతుంది అనే డౌట్ చాలా మందికి. హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జీరో లెవెల్ నుండి కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది? చాలామంది బిగినర్స్ ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న క్వెషన్ అండి. సో అన్న మేము నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం. మాకసలు కోడింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. మేమిప్పుడు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం. మాకు ఎంత టైం పడుతుంది? ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అండి. లైక్ మీరు ప్రాక్టీస్‌కి పెట్టే టైం కానివ్వండి, కన్సిస్టెన్సీ కానివ్వండి, మీరు నేర్చుకునే పాత్ కానివ్వండి, వీటినన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మీకు ఎంత టైం పడుతుందనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. మీరు డైలీ 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక 45-60 డేస్‌లో కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు. మీరు డైలీ 1 అవరే ప్రాక్టీస్ చేస్తే 3 మంత్స్ వరకు పట్టొచ్చు. మీరు డే బై డే ప్రాక్టీస్ చేస్తూ, ఇర్రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మీరెప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడే మీకు కోడింగ్ వస్తుందండి. సో, ప్రాక్టీస్ టైమ్, కన్సిస్టెన్సీ, లెర్నింగ్ పాత్ ఈ మూడిటి పైన మీరు కోడింగ్ అనేది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, బిగినర్ లెవెల్‌లో మీరు ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి అంటే లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? లూపింగ్ కాన్సెప్ట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ ఇవి నేర్చుకుంటే సరిపోదు. థియరిటికల్ పార్ట్ కంప్లీట్ చేస్తే సరిపోదండి. ప్రాక్టికల్ పార్ట్ కూడా ఉండాలి. మీరు ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. లేటర్ ఆన్ థట్ ఆ టాపిక్స్‌నన్నీ ఇంక్లూడ్ చేస్తూ ప్రాజెక్ట్స్ కూడా చేస్తే గనక లాజికల్ బిల్డింగ్ అనేది తెలుస్తుంది. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి? లైక్ డేటా స్ట్రక్చర్స్, డేటా స్ట్రక్చర్స్ అండి. ఇక్కడ ఆల్గారిథమ్స్ కాదు. డేటా స్ట్రక్చర్స్‌లోనే ఇండెక్సింగ్, స్లైసింగ్, స్ట్రింగ్స్, లిస్ట్, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. ఆ తర్వాత ఇంపార్టెంట్ మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మీరొక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నట్లయితే ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే అడుగుతారండి. ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఊప్స్ కాన్సెప్ట్‌లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇలా 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయి. సో, ఈ 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ నేర్చుకుంటూనే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. సో, ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. మీరు సి మినహాయించి సిలో ఊప్స్ కాన్సెప్ట్ ఉండదండి. సపోర్ట్ చేయదు. సి ప్లస్ ఊప్స్ కాన్సెప్టే సి ప్లస్ ప్లస్ అండి. సి ప్లస్ ప్లస్, జావా, జావా స్క్రిప్ట్, సి షార్ప్, పైథాన్, ఆర్ లాంగ్వేజ్ మీరు ఎక్సెప్ట్ సి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా కూడా ఊప్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో, ఆ తర్వాత లైక్ ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ చేయడం, లాజిక్ బిల్డ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటిపైన ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. సింపుల్‌గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఫర్ లూప్ కాన్సెప్ట్ విన్నారు. ఓకే. ఫర్ లూప్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్‌లయితే ప్రాక్టీస్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, టాస్క్‌లు కంప్లీట్ చేశారు. ఓకేనా? అడిషనల్‌గా ఏం చేస్తారంటే, ఇదే కాన్సెప్ట్ మీద బేసిక్ లెవెల్ కోడింగ్ ఎక్సర్‌సైజెస్ అని చెప్పి బ్రౌజ్ చేస్తే చాలా వస్తాయండి. ప్రతీది కూడా ఫింగర్ టిప్స్. మీ వేళ చివరలో మీరు జస్ట్ బ్రౌజ్ చేస్తే చాలు. నాకు ఫర్ లూప్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. వైల్ లూప్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. ఇట్లా ఈ రకంగా మీరు బ్రౌజ్ చేస్తే గనక మీకు దాని రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ వస్తాయి. సొల్యూషన్స్ వస్తాయి. వీటిని ఎవ్రీ డే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వెళ్తే గనక మీకు ఆ లాజిక్ బిల్డింగ్ అనేది కూడా ఏర్పడుతుందండి. అంటే అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో. సో, ఇప్పుడు జాబ్ లెవెల్ అండి. లైక్ కోడింగ్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా డొమైన్ రిలేటెడ్‌గా ఏమైనా ఫ్రేమ్‌వర్క్స్ కానీ, లైబ్రరీస్ కానీ నేర్చుకోవాలి. వెబ్‌సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే జాంగో, ఫ్లాస్క్ యూజ్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ పాత్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. లైక్ డేటాబేస్ కాన్సెప్ట్స్ లైక్ ఎస్‌క్యూఎల్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రతీది కూడా మీరు ఏదైతే నేర్చుకుంటారో అవి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అండ్ గిట్ అండ్ వెర్షన్ కంట్రోల్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తెలియాలండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్‌కి చాలా రిసోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానెల్స్ గాని, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కానీ, లైక్ లింక్డ్ఇన్, నౌకరీ
అండ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయండి. సో ఇట్లా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే సరిపోతుంది. సో మీరు కన్సిస్టెన్సీ పెట్టాలనుకుంటే కనుక 45 డేస్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో వాచ్ చేయండి కోర్స్కి సంబంధించి. అండ్ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం ఇప్పుడు. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జనవరి 2 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 జనవరి 2 నుండి కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. 45 డేస్ డ్యూరేషన్ ఉంటుందండి. ఈ కోర్సులో మేము ప్రొవైడ్ చేసే కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నామండి. ఈసారి మనం లాంచ్ చేసిన కోర్సులో సిలబస్ అనేది రీలోడెడ్ చేసామండి. జాంగో కూడా ఇంక్లూడ్ చేసాం. జాంగో రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ అనేవి కూడా మన సిలబస్‌లో యాడ్ చేసామండి. సో, ఈ కోర్స్ ఒకవేళ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది వస్తుంది. ఫ్రీ డెమో చెక్ చేయండి. సో మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో వాచ్ చేయండి. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి. డెమో నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.